తప్పకుండా 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 మిమ్మల్ని ఏమనాలని కోటేశ్వర శర్మ గారు కాదు దానికి అంటే మీరు ఇక్కడ పూజ చేస్తారు కదా ప్రత్యేకతలు సంతరించుకోవడానికి కారణాలు ఏంటి? ఉదయం నుండి కూడా ఎటువంటి పూజలు చేస్తారు? TV5 చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, తెలంగాణ ప్రేక్షకులకు, యావత్ భారతదేశ జనాలందరికీ కూడా బాలాపూర్ గణపతి స్వామి యొక్క కృప కటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుంటూ TV5 యాజమాన్యం అందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమం అనేక కార్యక్రమాలు సూచిస్తున్నారు. వారి ఇంటింటే కనుక ఇక్కడ బాలాపూర్లో మొట్టమొదటిసారి ఒక శ్లోకంతో మనం మొదలు పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. గణపతిగం కవిం కవీనామవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ TV5 చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గణపతి బాలాపూర్ గణపతి స్వామి యొక్క ఆశీస్సులు జనాల్లో ఉత్సవ మండపం నుంచి గ్రామోత్సవం వెళ్తూ ఉన్నారు. మనము ఈ అనేక గణపతులు ఉన్నారు. మనం బాగా చూసినట్టయితే బాలాపూరు అనే గణపతి స్వామికి ఎందుకు విశిష్టత నెలకొందనేటువంటి అంశం మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే, భాగ్యనగరంలో ఉండబడిన సకల మహాగణాధిపతులకు ఈ గణపతి స్వామి అధినాయకుడు ప్రారంభిస్తే కానీ ఏ కార్యక్రమం సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి 1994లో లడ్డు వేలపాట మొదలైనప్పటి నుంచి ఈ సంవత్సరం 21 సంవత్సరానికి చేరుకోవడం జరిగింది. కనుక ఈ సంవత్సరం లడ్డు వేలపాటలో అనేక మంది పాల్గొంటున్నారు. పైన పూజారిగా ఉన్న అవకాశం కల్పించారు. లడ్డు వేలపాటలో ఎంత ఖర్చైనా ఖరీదైన మినిమం 13 లక్షల రూపాయలు ఖరీదైన పెట్టి కొనడానికి సిద్ధమైన ఇక్కడ రావడం కూడా జరిగింది. అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది గతంలో పాల్గొన్న